జేఎన్టీయూకే ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అది సెకండ్ ఇయర్కైనా, థర్డ్ ఇయర్కైనా, ఫోర్త్ ఇయర్కైనా. అందుట్లో R23 వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు మరి నాకు గుర్తులేదు కానీ ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే మిగిలిన ఒక బ్యాచ్ మిగులుద్దాం. అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఇప్పుడు జేఎన్టీయూకే ఎగ్జామ్స్లో అది ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి, హ్యాండ్ రైటింగ్ కన్సిడర్ చేస్తారా, దాన్ని బట్టి మార్కులు వేస్తారు, ఎందుకంటే నా రైటింగ్ కోడికి గెలిగినట్టు ఉంటుందండి అని చెప్పేసి కొంతమంది, అంటే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ బట్టి వేస్తా అన్న వాళ్ళు చెప్పలేదు, ఇంకా కొంతమంది కోడికి గెలిగినట్టు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టారు, అడుగుతా ఉన్నారు. సో ఇందులో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దాని గురించి చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ బీ4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక జేఎన్టీయూకే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, ప్లేలిస్టులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒట్టి R23కే కాదు, అన్ని రెగ్యులేషన్ వాళ్ళకు ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సెమిస్టర్ మార్చాం, సిలబస్ టాలీ అయితే అవే క్వశ్చన్స్ సరిపోతాయి, నో వర్రీ, ఓకేనా? సో అందరికి కూడా ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయండి, అది మాత్రం నేను చెప్పగలను కళాఖండిగా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది, సో హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంటే, కాకపోతే హై రేంజ్లో వచ్చేసరికి నీ చూపించాల్సిన అవసరంలా, నీకున్న చేతి రాతని ఎవడో మార్చలేడు కాబట్టి నువ్వు మామూలుగా అర్థమయ్యే విధంగా రాస్తే సరిపోతుందండి. కోడి గెలికినట్టు గెలకుండా, అంటే ఇప్పుడు కోడి గెలికినట్టు అంటే ఏంటంటే గొలుసు కట్ట రాత అని ఒకటి ఉంటుందండి. జనరల్గా అది దస్తావేజులు రాసేటప్పుడు రాస్తారు, అది ఎవ్వడికి అర్థం కాదు, రాసేవాడికి తప్ప. అయితే అట్లాంటి రాతలో రాస్తే అర్థం కాకుండా, అప్పుడు అర్థం కాక మీరు కరెక్ట్ అయినా కూడా వాళ్ళు మార్కులు వేయరు. ఎందుకంటే అసలు ఎందుకు ఎగ్జామ్ అనేది, నీకు తెలుసని కాదు, అవతల వాడికి ఇతర దగ్గర కొంచెం మ్యాటర్ ఉందిరా బాబు, ఇతను వేస్ట్ గాడు కాదు అని చెప్పి అర్థం చేసుకోవడానికి, అంటే ఇతను కాలేజీకి బాగానే పోయాడు, నాలెడ్జ్ ఉంది, మార్కులు వేయచ్చు అని చెప్పేసి. సో హ్యాండ్ రైటింగ్ కన్సిడర్ చేస్తారంటే ఇది మాత్రం కన్సిడర్ చేస్తారు. ఇంకేమైనా ఉంటే పెట్టండి, పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.